రాజకీయాల్లో నాయకుడు ప్రజల్లో ఉండాలి. ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనాలి. అప్పుడే ప్రజాభిమానాన్ని చొరగొంటారు. అంతేకాదు కేడర్లో విశ్వాసం పెంపొందించి బలమైన నాయకుడిగా రాణిస్తారు. ఇదే స్ట్రాటజీని జగన్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అధికారానికి దూరమైన తర్వాత కొన్నాళ్ళు ప్రజల్లో కనిపించేందుకు ఇబ్బంది పడిన జగన్ అడపాదడపా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో తిరిగి పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని పెంపొందించేందుకు అడుగులేస్తున్నారు. ప్రతిపక్ష గొంతు వినిపించి ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇక ఎదురే లేదు. మరో 30 ఏళ్లు అధికారం మనది అనుకున్న జగన్మోహన్ రెడ్డి 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని దెబ్బ కొట్టాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంతో దిమ్మతిరిగే ఫలితాలు జగన్మోహన్ రెడ్డిని కోలుకోలేని దెబ్బతీశాయి. సినిమాలో పవర్ స్టార్, పొలిటికల్ పవర్ స్టార్గా జగన్కు షాక్ ఇచ్చారు. వై నాట్ 175 నినాదంతో ఏపీని క్లీన్ స్వీప్ చేయాలనుకుని బొక్కబోర్లా పడ్డారు. జగన్మోహన్ రెడ్డి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో సాగించిన ఎన్నికల ప్రచారం ఫలితాలతో దిమ్మ తిరిగింది. ఆ దెబ్బను కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో పరిస్థితిని ఊహించుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. దీంతో ప్రజల్లో పెద్దగా కనిపించలేకపోయారు. రెండు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బతింది. సంక్షేమ పథకాలతో ప్రభుత్వ సొమ్మును కోట్లు పంచిపెట్టినా ప్రజలు ఆదరించలేదని జగన్మోహన్ రెడ్డిని నైరాస్యం ఆవరించింది. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజా తీర్పును శిరసావహిస్తానని చెబుతున్నప్పుడు ఆయనలో మనోవ్యధ స్పష్టంగా కనిపించింది. అంతేకాదు అంతర్గతంగా కుమిలిపోయారు. కళ్లలో నీళ్లు సుళ్లు తిరిగాయి. నిరాశపరిచిన ఫలితాలతో ప్రజల్లో తిరగడానికి మొహం మొత్తేసింది. ప్రభుత్వ సొమ్మును కోట్లు కుమరించి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినా విశ్వాసం పొందలేకపోయామనే బాధ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా బాధించింది. కారణాలు ఏమైనా సరే దాంతో మనశ్శాంతి కోసం విదేశీ యాత్రకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు. రాజకీయంగా విమర్శించి అబాసుపాలయ్యే కంటే మిన్నకుండిపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నిస్తేజమయ్యింది. పార్టీ అధినాయకుడే మిన్నకుండిపోయిన తర్వాత పార్టీ కేడర్ అంతగా ఉత్సాహం చూపేందుకు ప్రయత్నించలేదు. ఏపీలో ప్రతిపక్ష కార్యకలాపాలు ప్రజలతో మమేకం చేయలేకపోయాయి. నాయకుడంటే ప్రజల్లో తిరగాలి, పార్టీ క్యాడర్ను యాక్టివ్గా ఉంచాలని సీనియర్ల మాటను పట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ చర్యలపై విరుచుకుపడే ప్రయత్నంతో అడపాదడపా రాజకీయ మెరుపులతో ప్రజల్లో కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎండకట్టాలి, ప్రజలకు చేరువయ్యేలా మాట్లాడాలనే ప్రయత్నాలు కనిపించకపోయినా ఇటీవల విద్యుత్ ఛార్జీలు పెంచారని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంపొందించే ప్రయత్నం చేశారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఊపు తీసుకురాలేకపోయారు. తాజాగా వల్లభనేని వంశీ అరెస్టుతో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గుంభనంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీతో భేటీ అయ్యేందుకు బయటకొచ్చిన జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో కూటమి ప్రభుత్వ పనితీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు పాలనలో శాంతి భద్రతలు కరువయ్యాయని మూస ధోరణిలో ఆడిపోసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావన లేనిదే ప్రసంగానికి కిక్కురాదని భావించే జగన్మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనలో పవన్ పేరు ప్రస్తావన లేకుండా చంద్రబాబు పాలనపైనే విమర్శలు చేశారు. పవన్ పేరుతో కోలుకోలేని షాక్ తిన్నానని భావించిన జగన్ బెజవాడ పర్యటనలో జాగ్రత్త పడ్డారని రాజకీయ పరిశీలకులు భావించారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీగా గొంతు వినిపించేందుకు సాహసించిన జగన్మోహన్ రెడ్డికి తోడుగా కొడాలి నాని గొంతు కలిపారు.
కూటమి ప్రభుత్వం కక్షగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అక్రమ అరెస్టులు చేయిస్తోందని మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని జగన్మోహన్ రెడ్డికి వంతపాడారు. అక్రమ కేసులు ఎన్నైనా పెట్టుకోమని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పోలీసుల అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బయటకు రావడంతో ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించి పార్టీ క్యాడర్లో ఊపు ఉత్సాహం తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరు బయటకొస్తారనే సంకేతాలిచ్చారు. జగన్మోహన్ రెడ్డి కదలికలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇక నుంచి జనంలో తరచూ కనిపిస్తారా? పార్టీ క్యాడర్ను యాక్టివేట్ చేసి ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ఇదే ఏపీ గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.